తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. కొందరు అత్యుత్సాహంతో వివాదాల్లో చిక్కుకుంటారు. కొందరు ఏదో చేయబోతే ఏదో అవుతుంది. టీడీపీ సానుభూతి పరుడైన ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ పరిస్థితి కూడా అలాగే ఉంది. టీడీపీ మద్దతుగా ఎన్ఆర్ఐలంతా ప్రచారం చేస్తూ ఉంటే ఆయన కూడా ఆంధ్ర వచ్చి తన వంతుగా పనిచేశారు. ఈ క్రమంలో జగన్ పై 1-2 మాటలు జారటంతో వైసీపీ నేతలు నోట్ దిస్ పాయింట్ అనేశారు. ఇప్పుడు లోకేష్ ను వైసీపీ నీడలా వెంటాడుతూ కష్టాలను ఆయనపై కుమ్మరిస్తోంది. అమెరికా వెళ్లేందుకు కూడా అడ్డు తగులుతోంది. డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడి పౌరసత్వం తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీకి వచ్చి టీడీపీ తరపున పనిచేస్తున్నారు. ఇటీవలే ఒక టీవీ ఇంటర్వ్యూలో సీఎం జగన్ పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 2015 నుంచి జగన్ విదేశాలకు డబ్బు తరలిస్తున్నారని, అది భారత నేవీ సహకారంతో ఆ పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 2015లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు ఆపలేకపోయారంటే మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. పైగా జగన్కు వ్యతిరేకంగా వరుస ట్వీట్లు చేయడంతో ఉయ్యూరు లోకేష్ పై వైసీపీ సర్కార్ ఒక కన్నేసుంచింది. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయ సంఘటన కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. జగన్ ఫారెన్ టూర్కు వెళ్తున్నప్పుడే ఉయ్యూరు లోకేష్ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. దాంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత హామీ మేరకు ఆయన్ను వదిలిపెట్టారు. తర్వాత టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమైన లోకేష్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కిడ్నాప్ చేసిన పోలీసులు గుండె నొప్పి వస్తుందని చెప్పినా వినకుండా ఛాతీ మీద కొట్టారని ఆరోపించారు. తన టికెట్ను ప్రింటౌట్ తీసుకునేందుకు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారని ఉయ్యూరు లోకేష్ చెప్పడం కూడా హాస్యాస్పదంగానే అనిపించింది. పైగా అమెరికా పౌరుడినైన తనను అరెస్ట్ చేసినందుకు అమెరికన్ గవర్నమెంట్కు, కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఫిర్యాదు చేశానని కూడా డాక్టర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన లోకేష్ కుమార్ను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు నోటీసులు విచారణకు రావాలని ఆదేశించింది. మరోపక్క ఇండియన్ నేవీ కూడా ఆయనపై కేసు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఢిల్లీ మార్గంలో అమెరికా వెళ్లేందుకు డాక్టర్ లోకేష్ కుమార్ ప్రయత్నించారు. విమానాశ్రయ అధికారులు ఆయన్ను అడ్డుకున్నారు. కేసు ఉన్నందున ఆపుతున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ను దూషించారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. ఆ క్రమంలోనే డాక్టర్ లోకేష్కు 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న హాజరు కావాలని కూడా తెలిపారు. ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేయడంతో డాక్టర్ లోకేష్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. ఇప్పటికే శాటిలైట్ ఫోన్ వివాదంలో చిక్కుకొని లోకేష్ కుమార్ ఇరకాటంలో పడ్డారు. భారత్లో అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్ వాడుతున్నారన్న కేసు నమోదు చేశారు. విచారణకు సహకరిస్తారని హామీ ఇవ్వటంతో ప్రస్తుతానికి ఆయన్ని వదిలేసినా 30న ప్రశ్నించిన తర్వాత ఏమవుతుందో చూడాలి. లోకేష్ కుమార్ పై అమెరికాలో ఎలాంటి కేసులు లేకపోయినా ఏపీకి వచ్చి కొంత ఓవరాక్షన్ చేశారని మాత్రం ఇట్టే అర్థమవుతోంది. జూన్ 4 తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తే ఆయనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. జగన్ గెలిస్తే మాత్రం సీన్ సితారవుతుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.